హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో గవర్నమెంట్స్ మరియు ప్రైవేట్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ ఫామ్ ఫిలప్కు సంబంధించిన సమాచారం అనేది మన యొక్క ఛానల్లో అవైలబుల్గా అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఏఐఏఎస్ఎల్ ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు అయితే జాగ్రత్తగా అయితే చూడండి, సో స్కిప్ చేయకుండా. సో ఇప్పటివరకు అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ వచ్చేసి 16th April 2024 అయితే మనకు రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ వాకిన్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్ ఇట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనకు ఇంటర్వ్యూ అనేది మన యొక్క చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే వివరాలు అయితే ఇచ్చారు. మనకు స్టేషన్ నేమ్ వచ్చేసి చెన్నై, తర్వాత ఇక్కడ పొజిషన్ వచ్చేసి యూటిలిటీ ఏజెంట్ కమ్ ఇక్కడ ర్యాంప్ డ్రైవర్, తర్వాత హ్యాండ్ మ్యాన్, తర్వాత హ్యాండ్ మ్యాన్. ఇక్కడైతే యూటిలిటీ ఏజెంట్ వచ్చేసి 130 వేకెన్సీ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ హ్యాండ్ మ్యాన్ వచ్చేసి 292 అనేది ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారు. సో ఆ తర్వాత ఇక్కడ వాక్ ఇన్ డేట్ టైం అనేది ఇచ్చారు. 2nd May 2024 నుండి ఇక్కడ 9 to 12 ఇక్కడ వరకు అయితే మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ హ్యాండ్ మ్యాన్, తర్వాత హ్యాండ్ మ్యాన్ వచ్చేసి ఇక్కడైతే 4th May 2024 నుండి ఇక్కడైతే 9 to 12 వరకు అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ తర్వాత వెన్యూ వచ్చేసి ఇక్కడైతే మనకు కంప్లీట్గా వాళ్ళు అడ్రస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు నియరెస్ట్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసి నియరెస్ట్ తాజ్ ఇక్కడ క్యాటరింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సంబంధించిన ఇక్కడైతే ఫార్మల్గా అంటారు ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అని అంటారు. తర్వాత ఇక్కడైతే ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే ఇంటర్నల్ క్యాండిడేట్ ఆల్సో మేబీ అప్లై అనేది ఇక్కడ వాళ్ళైతే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ప్రతిదీ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ వేజన్ అని, తర్వాత ఇక్కడ మిషన్, తర్వాత ప్రాసెసెస్, తర్వాత పీపుల్ ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ యూటిలిటీ ఏజెంట్ కామ్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ 10th పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మనకు ఒరిజినల్ ఇక్కడ వ్యాలిడ్ అయితే హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ శాలరీ వచ్చేసి మనకు 24,960 రూపాయలు అయితే ఇచ్చారు. ఇక్కడ జనరల్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ 28 years అయితే ఇచ్చారు. ఓబీసీ ఇక్కడ 3 years, తర్వాత ఎస్సీ ఎస్టీ 5 years అనేది మెన్షన్ అనేది చేశారు. సో మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. తర్వాత ఇక్కడైతే జాబ్ సంబంధించిన ప్రొఫైల్ ఇక్కడ నేచర్ అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ మ్యాన్, తర్వాత హ్యాండ్ మ్యాన్ వచ్చేసి ఇక్కడ 10th పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మనకు అండర్స్టాండింగ్ ఇంగ్లీష్, సో మనకు ఇంగ్లీష్ పైన మాట్లాడడం చదవడం అనేది మనకు వచ్చి ఉండాలి. సో ఈ విధంగా అయితే చూసుకుంటే, తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ లోకల్ హిందీ లాంగ్వేజ్ అయితే మీకు మాట్లాడడం కానీ ఇక్కడ చదవడం కానీ అయితే ఉండాలి. సో ఇదైతే మనకు అయితే మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ శాలరీ వచ్చేసి 22,530 రూపాయలు అయితే ఇచ్చారు. తర్వాత జనరల్ ఇక్కడ 28 years అయితే ఇచ్చారు. తర్వాత ఓబీసీ 3 years, ఇక్కడ ఎస్సీ ఎస్టీ 5 years అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ నేచర్ ఆఫ్ ఇక్కడ ప్రొఫైల్ అయితే చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెలక్షన్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే మెన్షన్ అయితే చేశారు. సో మనకు ఏమి ఉండదండి, ఓన్లీ మనకు ఇక్కడ 1st April నుండి మనకు ఎలిజిబుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓన్లీ మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, ఇదైతే గమనించండి. సో అండ్ ఇక్కడ ప్రొఫైల్ అనేది చూసుకోండి. ఇక్కడ హ్యాండ్ మ్యాన్, హ్యాండ్ ఉమెన్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ ఇక్కడ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ అని ఇక్కడ క్వాలిఫైయింగ్ ఫిజికల్ అయితే ఉండాలి. తర్వాత పర్సనల్ ఇక్కడ వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరైతే ప్రొఫైల్ అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ హౌ టు అప్లై వచ్చేసి అప్లికెంట్ మీట్ విత్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ యాజ్ ఆన్ 1st April 2024. సో ఇక్కడైతే మనకు 1st April వరకు అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వాళ్ళైతే వాకిన్ ఇక్కడ ఇంటర్వ్యూ అయితే మీరైతే వెన్యూకి పోయి మీరైతే ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయితే కావచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 అనేది అండర్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే ఉంటుంది. సో అది వచ్చేసి మనకు డీడీ ద్వారా అయితే మీరు ఏ బ్యాంకు పోయినా మీరు పే అనేది చేయొచ్చు. సో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే. సో ఇక్కడైతే ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేయబుల్ ఇట్ మొబైల్ అనేది ఉంటుంది. సో మీరు ఏ బ్యాంకు పోయినా మీరైతే పే అనేది చేసుకోవచ్చు. మీ యొక్క ఫీజు అనేది ఓబీసీ మరియు అండర్ కేటగిరీ అయితే 500 అయితే ఇక్కడ పే అనేది చేయాలి. సో డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా. తర్వాత ఇక్కడ నో ఫీజ్ ఆర్ టు బి పేడ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇక్కడ అండర్ కేటగిరీ ఓబీసీ వాళ్ళైతే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మీరు బ్యాంక్ పోయి మీరైతే పే అనేది చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ప్రతిదీ అనేది ఇక్కడ ఓబీసీ సంబంధించిన సర్టిఫికేట్స్ అని కానీ ఇక్కడ అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు.
ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కు సంబంధించిన ఫామ్ ఫిలప్ ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనం ఫామ్ ఫిలప్ ఎందుకు చేయాలంటే మనం ఇంటర్వ్యూకి అనేది వెళ్తాం కదా. సో అప్పుడైతే మనం ఫామ్ అయితే కంపల్సరీ అయితే ఇక్కడ ఫిలప్ చేసి తీసుకుపోవాలి. సో ఇక్కడైతే ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ. సో ఇక్కడ ఆఫీస్ వాళ్ళైతే యూజ్ అయితే చేయాలి, మనం అయితే ఏమైతే టచ్ చేయొద్దు. సో వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడైతే అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి ఇక్కడ కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి. సో ఇక్కడైతే సెల్ఫ్ అటాచ్డ్ అనేది ఇక్కడ ఫోటో మీరు అతికించిన తర్వాత సెల్ఫ్ అటాచ్డ్ అనేది సిగ్నేచర్ అయితే చేయండి క్రాస్గా. సో ఇక్కడ సగం బయటకు ఉండాలి, సగం ఏమో మన యొక్క ఫోటో పైన అయితే ఉండాలి. ఇక్కడైతే గమనించండి. తర్వాత ఇక్కడ పొజిషన్ అప్లైడ్ ఫర్. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సెలెక్షన్ స్టేషన్ వచ్చేసి చెన్నై అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీదైతే టిక్ అనేది ఇచ్చేసేయండి. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేయాలి. సో దాంతోపాటు ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే జిరాక్స్ అయితే అటాచ్ చేసేయాలి. ఒకవేళ మీరు ఎంప్లాయీ ఎక్స్చేంజ్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే టిక్ వేసేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయాలి, మన యొక్క క్యాపిటల్ లెటర్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. మిడిల్ నేమ్ లేకపోతే ఇక్కడైతే ఎంటీగానే వదిలేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి, మీ యొక్క ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలి. సో మీరైతే జాగ్రత్త క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి, స్మాల్ లెటర్లో అయితే ఇవ్వద్దు. సో స్మాల్ లెటర్లో ఉంటే మనకు వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. సో జాగ్రత్త ఇవ్వండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డే మంత్ ఇయర్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే 15th ఇట్లా స్లాష్ ఇచ్చి తర్వాత 06 అని స్లాష్ ఇచ్చి 198 అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్. సో మీరైతే మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే బర్త్ ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్. సో మీ యొక్క అడ్రస్ అయితే పూర్తిగా అనేది ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్త అయితే ఇచ్చేసేయండి. ఇంటి నెంబర్, తర్వాత మీ ఊరి పేరు, విలేజ్ నేమ్, తర్వాత ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్టేట్, మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయాలి, ఇదైతే మ్యాండేటరీ. సో రన్నింగ్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. తర్వాత ఈమెయిల్ అడ్రస్, రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి, మ్యాండేటరీ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే జాగ్రత్త అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు మేల్ ఉంటే ఇక్కడ మేల్ పైన అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఫీమేల్ ఉంటే ఫీమేల్ మీద అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్. సో మీరు అన్మ్యారీడ్ ఉంటే దీంట్లో అయితే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మ్యారీడ్ ఉంటే ఇక్కడైతే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ, ఇక్కడ మీ యొక్క ఇండియన్ అనేది ఇచ్చేసేయండి. రిలీజియన్ వచ్చేసి మీరు హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే క్యాపిటల్ లెటర్ అయితే జాగ్రత్త ఇచ్చేసేయండి. తర్వాత మదర్ టంగ్, మీ యొక్క మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏది ఉంటుందో ఆ యొక్క లాంగ్వేజ్ అనేది ఇచ్చేసేయండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డు ఉంటే ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆధార్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే జాగ్రత్త అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మనం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్కి సంబంధించిన ఇక్కడైతే క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఎస్సీ ఉంటే దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఎస్టీ ఉంటే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో వాళ్ళు అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు ఇంటూ మార్క్ అని. సో మీ యొక్క కేటగిరీ ఏదే ఉంటుందో అదైతే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. అండ్ ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వాళ్ళైతే ఇక్కడైతే మనం కాపీ అనేది అటాచ్ అయితే చేయాలి, క్యాస్ట్ అనేది. సో మీ యొక్క క్యాస్ట్ అనేది కంపల్సరీ అయితే జిరాక్స్ అనేది అటాచ్ అయితే చేయాలి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి, ఇదైతే గమనించండి. ఆ తర్వాత ఇక్కడ ఓబీసీకి సంబంధించిన క్యాస్ట్ వచ్చేసి సెంట్రల్ లిస్ట్లో అయితే గవర్నమెంట్ చేత అయితే ఇష్యూ చేయబడాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి, అటాచ్ అయితే చేయాలి. సో జిరాక్స్ అనేది ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా అనేది నో మీద అయితే క్లిక్ అనేది చేసేయండి, టిక్ మార్క్ అనేది చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలీస్ సర్వీస్ చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వర్కింగ్ ఎనీ గౌట్, సో మీరు గౌట్ జాబ్ ఏదైనా ఇప్పుడు చేస్తున్నారా ప్రజెంట్ అని అంటున్నారు, సో ఉంటే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ అయితే చేయాలి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10th సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డే, మంత్, ఇయర్ అనేది ఇచ్చేసేయండి. ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో మీ యొక్క డే, మంత్, ఇయర్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే డ్యూరేషన్, సో ఎన్ని సంవత్సరాలు చదివారో యొక్క ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పర్సంటేజ్, మీ యొక్క మార్క్స్ మెమోలో ఎంత పర్సంటేజ్ అనేది ఇచ్చిందో అన్ని పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంటర్మీడియట్, మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఇక్కడైతే ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత డ్యూరేషన్ 2 అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పర్సంటేజ్, మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని పర్సంటేజ్ అనేది ఇచ్చినాయో
అంత అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ డివిజన్ ఉంటే ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు డిప్లొమా కోర్స్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ నేమ్, తర్వాత పాసింగ్ డేట్, మంత్, ఇయర్, తర్వాత డ్యూరేషన్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత గ్రాడ్యుయేట్ ఉంటే ఇక్కడైతే మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే బోర్డ్ నేమ్, తర్వాత డేట్ ఇక్కడ పాసింగ్, తర్వాత డ్యూరేషన్, తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ మార్క్స్ లేదా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే జాగ్రత్త చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో మీకు సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ చదవడం, తర్వాత మాట్లాడడం, ఇక్కడ రాయడం వస్తే సో దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మనకు ఇక్కడ ఎక్స్ మార్క్ అని గుర్తించని అంటున్నారు. సో ఇక్కడైతే ఎక్స్ మార్క్‌లోనే మీరు గుర్తించండి. తర్వాత హిందీ వస్తే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత లోకల్ లాంగ్వేజ్ మీకు తెలుగుకు సంబంధించినవి ఉంటాయి కదా, మదర్ టంగ్, అవి అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ దీనికి సంబంధించిన ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటే అదైతే మీరు ఇక్కడ అయితే అటాచ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఆర్గనైజేషన్, తర్వాత పోస్టల్, తర్వాత పీరియడ్ ఫ్రమ్ టు, తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నేచర్ ఆఫ్ జాబ్ డ్యూటీస్ అనేది ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. సో మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయో అన్ని అయితే ఇచ్చేసేయండి. అండ్ దీనికి సంబంధించిన కాపీ అనేది మీరు అటాచ్ అయితే చేయాలి, జిరాక్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వాలి. మీరైతే జాగ్రత్త అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో టైప్ ఆఫ్ ఇక్కడ లైసెన్స్ వచ్చేసి ఎల్విఎం, తర్వాత హెచ్ఎంవి అనేది ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత లైసెన్స్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో లైసెన్స్ అనేది ఇచ్చేసింది. తర్వాత వ్యాలిడ్ అప్ టు, సో ఎప్పుడు వరకు అయితే వ్యాలిడ్ ఉంటుందో అదే ఇయర్ అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇక్కడైతే మీరు 500 ఓబీసీ అండ్ రిజర్వ్ కేటగిరీలో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీరు బ్యాంక్ పోయి చెల్లించాల్సిన తర్వాత, అంటే పే చేసిన తర్వాత మనీ అనేది, సో ఇక్కడైతే బ్యాంక్ నేమ్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ నేమ్, అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడైతే మీరు ఫీ చెల్లించారో యొక్క డిమాండ్ ఇక్కడ దానికి సంబంధించిన డేట్ ఇష్యూ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఓబీసీ అండ్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా డీడీ అయితే మీరు కట్టాలి కాబట్టి బ్యాంక్ పోయి కట్టిన తర్వాత మనకు డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడ మనకు తర్వాత సబ్మిట్ చేసి వాళ్ళు అక్కడ చూసుకుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలేటివ్ వర్కింగ్ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, సో మీకు సంబంధించిన ఇక్కడైతే ఎయిర్పోర్ట్లో ఎవరైనా సర్వీస్ చేస్తున్నారా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే వాళ్ళ నేమ్, తర్వాత రిజిస్ట్రేషన్, కంపెనీ, రిలేషన్షిప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మీకు ఇద్దరుంటే ఇక్కడ ఇద్దరైతే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ప్లేస్ వచ్చేసి మీరు ఎక్కడ నుండి అయితే అప్లై ఇక్కడ చేస్తున్నారో సో ఆ యొక్క ప్లేస్, తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మీ యొక్క రన్నింగ్ సిగ్నేచర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ అనేది మీరు మెన్షన్ అయితే ఇక్కడైతే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కాపీస్ టు బీ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్. సో ఇక్కడైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ అయితే చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు కాపీస్ అయితే చేయాలని ఇక్కడైతే మెన్షన్ అయితే ఆల్రెడీ అయితే చేశారు. సో ప్లీజ్ ఆల్సో బిరింగ్ ఆల్ ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్. సో మనం ఇప్పుడైతే కాపీస్ అనేది అటాచ్ చేయాలి. తర్వాత మనకు వాళ్ళు వెరిఫికేషన్ పిలిచినప్పుడు మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకోపోవాలి. ఇది అయితే గమనించండి. సో ఇప్పుడైతే మనం కాపీస్ ఇక్కడ అటాచ్ చేయాలి కాబట్టి మీరు ఏమేమి చేస్తున్నారో ఇక్కడైతే టిక్ మార్క్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు అండర్ రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ వేసేయండి. తర్వాత స్కూల్ లీవింగ్ అంటే ఎస్ఎస్సి సంబంధించిన స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత 10th స్టాండర్డ్కి సంబంధించిన పాసింగ్ సర్టిఫికేట్ మార్క్స్ మెమో ఉంటే ఇక్కడైతే టిక్ వేసేసేయండి. తర్వాత 12th ఈ విధంగా పాసింగ్ సర్టిఫికేట్, తర్వాత గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సంబంధించిన ఇక్కడైతే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డిగ్రీ సంబంధించిన ఇక్కడ ప్రొఫెషనల్ ఫైనల్ డిగ్రీ సంబంధించిన మార్క్స్ మెమో ఉంటే ఇక్కడ అటాచ్ చేస్తూ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత డిప్లొమా కోర్స్ కానీ, ఐటీఐ కోర్స్ కానీ ఉంటే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే కంపల్సరీ అయితే ఇక్కడైతే ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఎందుకంటే కంపల్సరీ అయితే మీరు అటాచ్ అయితే చేయాలి, ఫీజు లేదు కాబట్టి ఇదైతే గమనించండి. తర్వాత టీచర్స్ సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ వేసేసండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ టెల్ డేట్ అనేది ఇచ్చేసేయండి. నేషనాలిటీ లేదా ఇక్కడ డొమెస్టిక్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే తీసుకుపోవాలి ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు కాపీ,
తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్‌కి సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే జిరాక్స్ అటాచ్ చేస్తే ఇక్కడైతే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి ఫ్రంట్, బ్యాక్ ఇక్కడ ఫోటో తీసి మీరైతే జిరాక్స్ అనేది అటాచ్ అయితే చేయాలి. సో, ఈ విధంగా మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు అటాచ్ అయితే చేస్తున్నారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది చేసేయండి. అండ్ మీరైతే ఏ ఫిల్అప్ అనేది చేశారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవి సంబంధించింది. సో, దీనికి సంబంధించిన ఇక్కడైతే టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మీరైతే అటాచ్ అనేది జాగ్రత్తగా చేసేయండి. అండ్ ఇక్కడ మనకు ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేసి ఫార్మాట్ దిస్ సర్టిఫికేట్ మస్ట్ హ్యావ్ బీన్ ఇష్యూ ఆన్ ఆఫ్టర్ 1st January 2015. సో, మనకు 2015 అయితే మనకు ఇష్యూ చేయబడాలి. సో, ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించింది. సో, వాళ్ళు ఫార్మాట్ కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ అయితే చేశారు. ఇక్కడైతే చూసుకోండి. సో, ఈ విధంగా అయితే మనకు ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్‌కు సంబంధించిన ఫామ్ ఫిలప్ అనేది ఈ విధంగా అయితే చేయండి. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ మరియు ఫామ్ అనేది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చేస్తాను. సో, అక్కడ నుండి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, మనకు వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఈ యొక్క డేట్ అనేది మనం పోవడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ చెన్నైలో మనకు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో, ఇక్కడైతే అంటిలిటీ ఏజెంట్ వచ్చేసి ఇక్కడైతే 2 May 2024 నుండి ఇక్కడైతే 9 to 12 వరకు. తర్వాత ఇక్కడ హ్యాండ్ మ్యాన్, తర్వాత హ్యాండ్ ఉమెన్ వచ్చేసి ఇక్కడ 4th May 2024 నుండి ఇక్కడ 9 to 12 వరకు అయితే మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, ఇక్కడైతే ల్యాండ్ మార్క్ అనేది మనకు వెన్యూ అనేది ఇచ్చారు. సో, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో, మీకు డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.